sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెస్ కార్యాలయం ఎదుట నేతన్నల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మహిళా శక్తి కార్యక్రమంపై సమీక్ష, అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. నిర్వాసితులకు ఉపాధి అవకాశం కల్పించాలి, ఆర్ఎఫ్సిఎల్ ఎదుట లారీ యజమానుల నిరసన. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి కార్యకర్తల సంబరాలు. ఇక వార్తల వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట వస్త్ర అనుబంధ పరిశ్రమలు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పాలకుల విధానాలతో నేతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. వస్త్ర పరిశ్రమ మూతపడి 6-7 నెలలు అవుతుందని, పనులు లేక ఇప్పటికే 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. వస్త్ర పరిశ్రమపై గత ప్రభుత్వం చేసిన పాపాలు, ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం తమకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఒకవైపు పనులు లేక పరిశ్రమ ఇబ్బంది పడుతుంటే, ఇక్కడి సెస్ అధికారులు 4వ రకం కేటగిరీలో ఉన్న పరిశ్రమలను 3వ కేటగిరీలో వేసి విద్యుత్ బకాయిలు వసూలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాత తరహాలోని విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని, పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చివరికి వీళ్ళ ఆలోచన ఏంటంటే సిరిసిల్లలో పవర్లు పరిశ్రమ లేకుండా మొత్తం ఖతం కావాలి. ఇట్లాంటి ఒక దుర్మార్గ ఆలోచనలు పరిహారం విధంగా అది ఇప్పటికైనా ఒక మంచి ఆలోచన ఏరి మేము ఒకటే కోరుతున్నాం, ఈ సమస్య పరిష్కరించండి మొదలు. ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే బతుకమ్మ చీరలు కాకుండా చాలా రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏదో ఒక పట్టిస్తే ఒక 6 నెలలు 8 నెలల దాకా నడవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా పరిశ్రమను మేము బట్టగట్టి కాదు, మీరే పరిశ్రమ బట్టగట్టే రకంగా చేయండి. మా విన్నపం అది. చివరిగా మేము చెప్పేది ఏంటంటే, ఈ బోర్డు ప్రకారంగా ఒక మండలానికి ఇచ్చేటువంటి అంటే రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ఏదైతే ఈ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒక మండలానికి ఇస్తే ఈ కనెక్షన్ సరిపోతుంది. మేము ఎప్పటికీ అడుగుతున్నాం, ఒక 5 సంవత్సరాలు ఈ పరిశ్రమను ఆదుకునే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వండి. ఎందుకంటే మనకు తెలుసు, ఉచిత కరెంటుతో పాటు రైతులకు మొన్ననే రుణమాఫీ కూడా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ పాపాలు, ప్రస్తుత ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం ఫలితంగా గత 6 మాసాలుగా సిరిసిల్లాలోని పవర్లూమ్ పరిశ్రమ పూర్తిగా మూతపడ్డది. ఫలితంగా దానిపై ఆధారపడ్డ ప్రత్యక్షంగా 20,000 మంది కార్మిక కుటుంబాలు, పరోక్షంగా 10,000 కార్మిక కుటుంబాలు వారికి ఉపాధి లేక వారి కుటుంబాలను పోషించుకోలేక ఇప్పటికే 10 మంది కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలకు గురైన విషయం మన అందరికీ తెలుసు. మరి ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని గత 3 రోజులుగా వస్త్ర పరిశ్రమలోని అనుబంధ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి నిలయ నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఇక్కడ సెస్ చైర్మన్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు మరి పరిగణించి ₹2 విద్యుత్ సబ్సిడీ అందించాలని డిమాండ్లతోటి రిలే నినాదం చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికీ స్పందిస్తలేదు. ఈరోజు సెస్ అధికారులు కూడా కావాలని ఇక్కడ పవర్లూమ్ పరిశ్రమ పూర్తిగా సంక్షేమం కోరుకునే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. కావాలని 2 మీటర్లు ఉన్నా 3 మీటర్లు ఉన్నా వాళ్ళు కావాలని తడికడి కింద మరి అన్యాయంగా బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటు వాళ్లకు ఇక్కడ సెస్ అధికారుల లాభాల గురించి 5-6 ఏళ్ల కింద ఉన్నటువంటి కట్టిన బిల్లులను కూడా కట్టలేదని చెప్పేసి ఇక్కడ యజమానులను పవర్లూమ్ యజమానులను దొంగలుగా పరిగణించే విధంగా ఇక్కడ సెస్ అధికారులు వేధిస్తారు. ఇది సరైన పద్ధతిగా దాని గురించే ఈరోజు సెస్ ఆఫీసులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సెస్ అధికారులు ప్రభుత్వం వినియోగించాలి. ఇక్కడ పవర్లూమ్ పరిశ్రమ 4వ కేటగిరీ కింద కేటాయించే విధంగా మీరు నిర్ణయం చేయాలి. 4వ కేటగిరీ నుంచి ఆ 10 HP తరగతి 50% సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 3 రోజులుగా వస్త్ర అనుబంధ పరిశ్రమల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు తమ పార్టీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ పట్ల నిర్లక్ష్యం వహించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడే వస్త్ర పరిశ్రమ ఎంతగానో సహకరించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా వస్త్ర పరిశ్రమకు సాయం అందించిందని గుర్తు చేశారు. గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇస్తే దాని మీదనే ఆధారపడి నడిచిన మన గత చరిత్ర ఈ పట్టణానికి ఉన్నది. దీన్ని పోయి ఉన్నోడు ఎవరు కూడా దీన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఎవరు కూడా హర్షించాలనే మాట కూడా మనం తెలియజేయాలి. ఈ ముఖ్యంగా విద్యుత్ రాయితీ ఏదైతే ఉన్నదో ఇవాళ కాదు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన ఒకసారి ఆలోచన చేయాలి. పెద్దలందరూ కూడా ఇలా గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల్లో రాజకీయం తదుపరి అందరూ కూడా ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేసినాం తప్ప ఎన్నడూ కూడా వివక్ష కానీ ఇంకోటి కానీ చూడలేదు. కేవలం ఓట్లప్పుడే ఎన్నికలప్పుడే పార్టీలు తదుపరి అందరినీ కూడా, ఎందుకంటే ఈ కార్మిక క్షేత్రంలో ఈ పరిశ్రమలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆసాములు కానీ ఇటు స్టేట్లు కానీ మద్దతుతో ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీరికి పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు తారక రామారావు గారి మా పార్టీతో ఈ రోజు ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మనకు కావాల్సింది రాజకీయాలు కాదు, ఖచ్చితంగా మన కార్మికులు, మన ఆసాములు, అన్ని వర్గాలకు సంబంధించిన వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల పట్టణంలో రాష్ట్రంలో లేని విధానంగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆకలి చావులు మధ్యలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి దీన్ని కాపాడాలని ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక తరుణంలో ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ప్రముఖులను పిలిపించుకొని ఆకలి చావులు ఉండొద్దు అని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళిన కేసీఆర్ గారు ఇలా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడిఓసి కార్యాలయం సమావేశపు హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమంపై మండల, జిల్లా మహిళా సమైక్యల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించేందుకే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మహిళా సంఘాల ద్వారా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు కుట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. యూనిఫామ్స్ తయారీ పూర్తయితే తదుపరి మాల్స్, ఏజెన్సీల నుండి దుస్తుల ఆర్డర్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓకు సూచించారు. నాణ్యత పాటించడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుందని, తద్వారా మీరే ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ నరేష్, అదనపు డిఆర్డీఓ గోవిందరావు, డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు బండారు మంజుల, కార్యదర్శి స్వరూప పాల్గొన్నారు. మీకు మనం ఎంపవర్ చేయాలి, ఇది మన ఉద్దేశం. సెవెంత్ మన కాపీ ప్రకారం ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. లైక్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద మనం ఏం చేస్తున్నాం, రిజిస్ట్రేషన్, దెన్ ది కుకింగ్. కొన్ని ఏంటంటే చూసాను ఇక్కడ మనం కెంటీన్స్ పెట్టుకున్నాం, కానీ ఇక్కడ కెంటీన్స్ లేదు, మనం టిఫిన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సర్వీస్, లంచ్ టిఫిన్ సర్వీస్, ఎక్కడ కావాలి మనం ఇంటికి కుక్ చేసి అలా టిఫిన్లు ప్రొవైడ్ చేసి మనం చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ మన భూపాలపల్లి టౌన్లో చాలా మంది ఇక్కడ రెంట్లో చేసి స్టే చేస్తున్నారు. సమ్ మేల్ మెంబర్స్ కుక్ చేయట్లేదు. సో మనం కూడా ఇది ఒక అవేర్నెస్ పెట్టి, ఒక అవగాహన పెట్టి ఇది టిఫిన్ సర్వీసెస్ మనం చేయవచ్చు. సిమిలర్లీ అది లంచ్ సర్వీస్, డిన్నర్ సర్వీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇది కూడా చిన్నగా కానీ ఇన్కమ్ వస్తుంది. సిమిలర్లీ మనం బేకరీ, పచ్చడి కూడా తయారు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట లారీ యజమానులు ధర్నా నిర్వహించారు.
లోడింగ్ కాలపరిమితి ముగిసినా టెండర్ పిలవకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కర్మాగారంపై ఆధారపడి వేలాది కుటుంబాలు ఉన్నాయన్నారు. టెండర్లు ఆహ్వానించకపోవడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం తెలంగాణ ట్రాన్స్పోర్ట్ టెండర్ పిలవకుండా వ్యాగిన్ల ద్వారా రవాణా చేయడం సరికాదన్నారు. భూ నిర్వాసితులు కల్పించుకున్న స్వయం ఉపాధి అవకాశాలను కూడా యాజమాన్యం దెబ్బతీస్తుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చొరవ తీసుకొని ప్రభావిత గ్రామాల నిరుద్యోగులు లారీ యజమానులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మాకు ఉన్న ఏదో అగ్రిమెంట్ ప్రకారంగా టెండర్లు మారుతూ ఉంటాయి. లోడింగ్ శాతం మొత్తం టోటల్ 100% లోడింగ్ మా లోకల్ లారీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ఇస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే 15 రోజులు అయిపోయింది టెండర్ అయిపోయి, ఇంతవరకు టెండర్కి పిలవట్లేదు. దాన్ని ఓడ్లో పెట్టిళ్ళు లోడింగ్ మొత్తం ఆపేసి ర్యాకుల ద్వారా మొత్తం లోడింగ్ తీసుకొని పోతా ఉన్నారు. 100% ఇలా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మేము ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము ఆల్రెడీ తీసుకుపోయినాం. ఈ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకుంటలేరు. మా సమస్యను వెంటనే మాకు స్థానికంగా ఉన్న లారీ యజమానులకు కంపల్సరీ లోడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మా భూములు పోయినాయి. ఇక్కడ ఈ కంపెనీ ద్వారా అన్ని విధాలు నష్టపోయే పరిస్థితుల్లో మా లారీ ఓనర్లు ఇక్కడ ఉన్నోళ్ళు స్థానికంగా ఉన్నోళ్ళే ఈ లారీలు కొనుక్కొని మేము బతుకుతున్నాము. ఆర్థికంగా మాకు ఏమీ లేక నిరుద్యోగంగా ఉన్నోళ్ళే మేము లారీలు కొనుక్కున్నామన్నా. కానీ ఈ ఆర్ఎఫ్సిఎల్ ఇప్పుడు వచ్చిన జీఎం గారు కూడా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు లోడింగ్ విషయంలో కూడా ఈరోజు మేము ఇక్కడ తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే, గత మార్చి నెలలోనే ఈ తెలంగాణ టెండరు కాలం ముగిసింది. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది. మొన్న ఈ నెల 9వ తారీఖు తోటి దాని సమయం అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం టెండర్ విలువకుండా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈ ఆర్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఎప్పుడు ఈ టెండర్ ప్రక్రియ రన్నింగ్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. కానీ ఈ ఒక్కసారి మరి ఎందుకు చేస్తా ఉన్నారు ఏంది మాకేం తెలియదు. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసినామన్నారు. మొన్న జూలై 9వ తారీఖు తోటి తెలంగాణ అయిపోయింది దీని టెండర్ సమయము. మళ్ళీ పిలుస్తారు దాని మీద. ఎందుకు పిలుస్తలేరంటే హెడ్ ఆఫీసులో బిజీ ఉన్నారండి, పిలుస్తారు అది ఇది అని చెప్పారు. కనీసం ఎక్స్టెన్షన్ కూడా చేయడం లేదు. రెండవది ఏంటంటే ఆంధ్ర కర్ణాటక పిలుస్తారు, దీన్ని ఆపుతారు ఇంకొక 15 రోజులని తెలియజేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మాకు స్థానికులకు రావాల్సిన లోడింగ్ 20% అని చెప్పారు. 30-35% మాకున్నది. ఇవాళ ఈ ఫ్యాక్టరీ కెపాసిటీ రోజుకు 4000 టన్నులు. మాకు న్యాయబద్ధంగా రావాలన్నా 800 నుంచి 1000 టన్నులు రోజుకు మాకు లోడింగ్ జరగాలి. అయినా మాకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా బోనాల వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని 3వ వార్డు లక్ష్మీపురంలో ఏకలవ్య ఎరుకల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనం ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ వేడుకలో కుతాడి రాజేశం, గంగయ్య, సాయిలు, బాలయ్య, కోనేరు రాజేశం, ఎల్లయ్య పాల్గొన్నారు. పట్టణంలోని 3వ వార్డు లక్ష్మీపురం ఏకలవ్య సంఘం తరఫున మా వార్డు ప్రజలందరూ కలిసి ఆషాఢం బోనాలు సమర్పించడం జరుగుతుంది పోచమ్మకు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా సుఖ సంతోషంతో వాళ్ళకు కూడా మాకు కలిసి అందరూ సంతోషంగా ఉండాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు రంగులతో అలంకరించిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సత్తయ్య, ఉపాధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి మధు, గౌరవ అధ్యక్షులు శివాజీ, కోశాధికారి మల్లేశం, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈనాడు గౌరవంశ ఆర్యకటిక ఆధ్వర్యంలో బతిపోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మా వెంట ఉండాలని, మా బోనాల అందరూ దయతలిచి, మా కమ్యూనిటీ అందరూ దయతలిచి మాకు సహకారం ఉండాలి అమ్మవారిని. అందుకనే ఈనాడు మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అని బోనాలు తీసుకుంటున్నాము. మమ్మల్ని కనుకరించి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మా ఆర్యకటిక సంఘం తరఫున కోరుకుంటున్నాం. జై హింద్, జై ఆర్యకటిక. వేమ్లవాడ పట్టణంలోని టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు నిర్వహించారు. నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గజానందరావు, ఉపాధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి వకీల్ పాల్గొన్నారు. టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో స్వామివారికి, అమ్మవారికి మరియు దర్గాకు, మైసమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరి ఆయురారోగ్యాలతో
మా వ్యవస్థ, మా ట్యాక్సీ డ్రైవర్స్ అసలు అందరి ఆయురాగ్యాలు వాళ్ళ ఫ్యామిలీ మంచిగుండి వాళ్ళ బిజినెస్ మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారికి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకు ఇవాళ పిలవగానే ఇచ్చేసినట్టు మన అతిథులు గజానందరావు గారికి, మన ఎస్ఎస్ గౌడ్ శ్రీనివాస్ గారికి, వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మున్సిపల్ శాత్రాజుపల్లి వార్డులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో ర్యాలీగా వెళ్లి పోచమ్మకు నైవేద్యం సమర్పించారు. ఈ బోనాల వేడుకల్లో అధ్యక్షుడు తిరుపతి రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ అధ్యక్షుడు బోగోజీ ఆంజనేయులు, సభ్యులు శ్రీధర్, ఆంజనేయులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షుడు ఖమ్మంపల్లి తిరుపతి ఆధ్వర్యంలో సభ్యుల సహాయంతో ఆషాఢమాస పోషమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. అందుకు వచ్చినటువంటి సభ్యులు కానీ మహిళా అందరూ చాలా ఎక్కువగా ఉన్నారు. వచ్చిన వర్షం పడ్డా కూడా సమయం అనుకూలంగా ఉన్నది. చాలామంది పాల్గొని గ్రామ ప్రజలు అందరూ ఆయురాగ్యంతో అక్షయస్థాయితో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, వర్షాలు బాగా పడి వ్యవసాయ పంటలు బాగా. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, వేద పండితులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణపతికి ప్రతి మాసం వల్లనే మరి ఈసారి కూడా సంకటహర చతుర్థి పూజలు అత్యంత వైభవపేతంగా విశేషంగా నిర్వహించడం జరిగింది. సంకటహర చతుర్థి అనగా సర్వ సంకటాలను తొలగించే చతుర్థినే సంకటహర చతుర్థి. మరి ఇది గణపతికి ప్రసిద్ధి. ఈరోజు ఎవరైతే గణపతికి మరి అధర్వ శీర్షంతో స్వామికి అభిషేకం నిర్వహించుకుంటారో సకల అరిష్టాలు తొలగి వారి ఇళ్లలో ధనప్రాప్తి, విద్యాప్రాప్తి అన్ని కూడా కలుగుతాయని చెప్పి మరి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. అత్యంత వైభవపేతంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మరి కీర్తప్రసాదం వితరణము చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ దేవస్థానంలో కేటీఆర్ పేరిట అర్చన, అభిషేకాలు జరిపించారు. అనంతరం కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తాను మంత్రిగా ఉన్న సమయంలో ఐటీ ఎగుమతులలో తెలంగాణను ముందంజలో నిలిపారన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకుని వచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కందాల కొమ్రెల్లి, మాజీ ఎంపీటీసీ దంసాని కుమార్, మాజీ సర్పంచులు మొగిలి పాల్గొన్నారు. మరి అభివృద్ధి పరంగా తన శాయశక్తుల కృషి చేస్తూ మరి తెలంగాణను ముందుకు తీసుకువచ్చినటువంటి సందర్భం చాలా హర్షణీయం. రానున్న రోజుల్లో కూడా మరి ఈ పేద ప్రజల పక్షాన మరి కొట్లాడుతూ ఈ తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించడంలో తన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ శ్రీరాముని సాక్షిగా ఈరోజు మరి ప్రార్థనలు చేసి మరి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద మాజీ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మాజీ ఎంపీటీసీ సూరాశ్యామ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ చేసిన కృషిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్రావు, మాజీ ఎంపీపీ పాల రామారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పారిపెల్లి గుణపతి, రేవెల్లి తిరుపతి, పాసేడ్ల సంపత్ పాల్గొన్నారు. కేటీ రామారావు గారి బర్త్డే ఈరోజు సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం.
వారు తెలంగాణలో 10 సంవత్సరాలు మంత్రిగా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి. ఐటీ రంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి తెలంగాణకు అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. తను కూడా కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటి విధంగా ఉంటారు. వారి ఇంకా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, నాయకులు గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, రమేష్, ముద్దం రవీందర్ పాల్గొన్నారు. మండలాధ్యక్షులు కొండన్న గారి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలందరితో కలిసి ఇవాళ కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కేటీఆర్ గారికి తుప్పదండి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల, కార్యకర్తల, ముఖ్య నేతల అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలిపారు, భవిష్యత్తులో కూడా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా వారి నేతృత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి ఆకాంక్షిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యులు చాందపాషా, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఉస్మాన్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు దేవరాజ్ పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు వీర్నపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ తరఫున తెలియజేస్తూ వారి కుటుంబం ఎల్లవేళలా కలకాలం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు వీర్నపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా ఆయన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మండల అధ్యక్షులు లక్ష్మణ్, ఈశ్వర్ గౌడ్, దేవేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీధర్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజును పురస్కరించుకొని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజంతో ముందుకెళ్తూ వారి పుట్టినరోజును అంబరాన్ని అంటేటట్టు చేసుకున్నాము. వారు ఆ దేవుడి దయతోని, అష్టైశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతోని మరి ఉన్నత స్థాయిని చేరుకోవాలి రాజకీయాల్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వారికి అన్ని సుఖాలు అన్ని. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జట్టి దేవయ్య, రాజమల్లు, కదిరి సతీష్, దేవయ్య, నూనేటి కుమార్, చందు, రాజ్ కుమార్ పాల్గొన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బర్త్డే సెలబ్రేషన్ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కేటీఆర్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ బంగారు తెలంగాణ దిశగా తీసుకువెళ్ళి ఎన్నో ఉపాధి విద్యార్థులకు ఉపాధి కల్పించి వారికి ఐటీ పర్పస్లో ఎన్నో శాఖలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి తారక రామారావు గారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గుండేటి మధు యాదవ్, ఓదెల గ్రామ అధ్యక్షుడు పోలోజు రమేష్, బుద్దే పోషెట్టి, ఓదెల ఆలయ డైరెక్టర్లు చింతం వెంకటస్వామి, మోగిలి, మద్దెల శ్రీనివాస్, మణికంఠ పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి జన్మదిన వేడుకలు ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. పూజలు, అర్చనలతో చేసి అనంతరం కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. యువత అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్ట్రీగా కొనసాగుతూ ఐటీ హబ్బులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కేటీఆర్ గారు. పెద్దపల్లి జిల్లా ఎలుగేడు మండల కేంద్రంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మోహన్ రావు, వినోద్ కుమార్, సత్యం, పోషన్న, మహేష్, కొమరయ్య పాల్గొన్నారు. మా ముఖ్య నాయకులు, ముఖ్య పార్టీ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే వారి యొక్క ముఖ్య అభిమానులు, కార్యకర్తలతో ఈరోజు ఎలిగేడు మండలం హెడ్ క్వార్టర్లో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు చేసినటువంటి గత 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో తారక రామారావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ హాజరై కేక్ కట్ చేశారు. కేటీఆర్ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లేశం, అనిల్, శ్రీనివాస్, గంగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. చూసే విధంగా ఐటీ రంగం చూసే విధంగా చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ మరియు వారి అభిమానులు, నాయకులు అందరూ కలిసి ఎంతో గొప్పగా ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో చేసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ, మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, సురేందర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. పోతుగల్ గ్రామంలో మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గ్రామస్తులకు షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్ఫర్ పాషా, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య పాల్గొన్నారు. మన ప్రాంత అభివృద్ధి ప్రదాత, యువత ఐకాన్, ముస్తాబాద్ సిరిసిల్లనే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి, ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను మన చిన్న రాష్ట్రం మొట్టమొదటిసారిగా రాష్ట్రం సాధించినటువంటి చిన్న రాష్ట్రానికి. సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కేటీఆర్ పైన ఉండాలని చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆకాంక్షించారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, పొలాస నరేందర్ మాట్లాడారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారి 48వ జన్మదినం పురస్కరించుకొని వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్య నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా పార్టీ తరఫున ఈరోజు వారికి జన్మదినం మన పురుషుడు కోడెముక్కులు చెల్లించుకొని, అలాగే మరి వారి కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని మరి జరుపుకోవడం జరిగింది. అధ్యక్షులు గతంలో పట్టణ శాఖ, గ్రామీణ శాఖ, పంచాయతీ శాఖలు చేసి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మార్గదర్శకుడైన శ్రీ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ ప్రముఖులందరంపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసుకొని కోడెమొక్కులు చెల్లించి ఈ విధంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మన రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కేటీఆర్పై, కేటీఆర్ కుటుంబంపై మంచి దీవెనలు ఇచ్చి ఈ బడుగు బలహీన పేద వర్గాలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవ చేయడానికి వారికి ఉన్నత పదవులు ఆధిరోహించాలని రాజరాజేశ్వర స్వామిని మొక్కులు చెల్లించుకొని ఈ రంగంలో విదేశాల నుండి కోట్లాది రూపాయల పెట్టుబడులను తెచ్చి బట్ ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం వల్ల ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చినాయి. హైదరాబాదు ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఎంతోమంది, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు హైదరాబాదును దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. కానీ హైదరాబాదు ఐటీ రంగంలో అభివృద్ధిని చూసి యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్,
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రణాళికాబద్ధంగా పాలన సాగించారని గుర్తు చేశారు. ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆనాడు కరోనా సమయంలో కష్టించి పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులను హక్కున చేర్చుకున్నటువంటి మనసున్నటువంటి మంత్రివర్యులు కేటీ రామారావు గారు మాకు జీతాలు సరిపోవడం లేదంటే కూడా జీతాలు పెంచినటువంటి గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు. ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలను మేమందరం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులను కాల్చి కేకులు కట్ చేశారు. అనంతరం ఆసుపత్రుల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల రక్తదానాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ జన్మదిన సందర్భంగా పాల్గొనడం జరిగింది. మరియు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప మేధావి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పల్లెల గ్రామాలల్లో సిటీలో అన్ని దానిలో పెద్ద ఎత్తున ఇలా కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దెగావత్ తిరుపతి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ కేటీఆర్ ఐటీ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. ఇలాంటి యువకుడిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ వైస్ ఎంపీపీ పిసిరి భూమయ్య, మాజీ కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం, గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలలో మరి దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన మినిస్టర్గా మరి మన రాష్ట్రాన్ని అందించిన సేవలు మరి ఇలా ఐటీ రంగంలోనైతేమి ఇలా డెవలప్మెంట్ పరంగా హైదరాబాద్ని రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, నాయకులు రాజు, బత్తుల కమలాకర్, ఏనుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వారు తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించి యూత్కు ఎన్నో విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి దేశాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి ఒక మహానీయుని యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. మరి వారు చేసినటువంటి సేవలు మరి వారిని 100 సంవత్సరాలు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండే విధంగా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ మరి రాబోయే కాలంలో మరి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి వేములవాడ పార్కు నిర్మాణంపై మున్సిపల్ చైర్పర్సన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పార్కును సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కు నిర్మాణం విప్ ఆది శ్రీనివాస్ చొరవతోనే పూర్తయిందన్నారు. భూమి కేటాయింపు విషయంలో తలెత్తిన వివాదాన్ని ఆయనే పరిష్కరించారని గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఆది శ్రీనివాస్ చొరవతో రాజన్న ఆలయ అభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఇప్పటికైనా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం ఉమారాణి శ్రీనివాస్, ఇప్పపుల అజయ్, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని 24 వార్డు పరిధిలో ఉన్నటువంటి మన ఎంపీడీఓ ఆఫీస్లో
పార్క్ను సందర్శించడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొంచెం ల్యాండ్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఎంపీడీఓ గారితో మన ఎమ్మెల్యే గారు మాట్లాడి మన కాంట్రాక్టర్తో కూడా కలిసి మాట్లాడి ఈ పనులు తొందర కావడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్న మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ మన ఆదిశీనన్న గారి ఇలా అధికారులతో మేము మాట్లాడి మేము చేసినాం అనే విధంగా మాట్లాడు అనేది వారు కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే మీ ప్రభుత్వం పోయి 8 నెలలు అవుతుంది, పోయిన తర్వాత డెవలప్మెంట్ అయింది మేము చేసినాము అని అంటే చెప్పుకునేందుకు కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అది ప్రజలు కూడా నమ్మే విధంగా ఉండాలి. కాబట్టి మీరు ఆలోచన చేసి ఆలోచనతో మాట్లాడే విధానం మీరు ఉండాలని కూడా మనవి చేస్తున్నాం. ఒక విధంగా చూడండి, ఇవాళ టెంపుల్ డెవలప్మెంట్కు 20 కోట్లు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీనివాస్ గారు. ఇక్కడికి 2 కోట్లు తీసుకొచ్చి అధికారులతో మాట్లాడి ల్యాండ్ సమస్య ఉన్నా కంప్లీట్ చేసి ఇవాళ చెరవేగంగా జనవరి నుండి ఇవాళ ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడితే మేము తీసుకొచ్చినాం అనే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో హెల్తీ ఫుడ్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మన పూర్వీకులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల 100 ఏళ్లు జీవించారన్నారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యానికి గురికాక తప్పదన్నారు. విద్యార్థి దశ నుంచే హెల్తీ ఫుడ్, అన్హెల్తీ ఫుడ్పై అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నేటి విద్యార్థులు ఎక్కువగా జంక్ ఫుడ్కు అలవాటు పడుతూ అనారోగ్యం బారిన పడుతున్నట్టు చెప్పారు. అనంతరం వివిధ సబ్జెక్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నరేందర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ చిన్నారులు మరి హెల్తీ ఫుడ్ ఏమి అని చెప్పేసి ఇక్కడ చక్కగా వర్ణించడం జరిగింది. ఒక్కొక్క ఐటమ్, తర్వాత దానిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతాయని చెప్పేసి. అట్లాగే ఇక్కడ ఇంకో వైపు జంక్ ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. చిన్న పిల్లలు చాలా ఇంప్రెసివ్గా కనపడుతుంటారు, తినడానికి బాగా కనపడుతుంది, కానీ అది వాళ్ళకి హెల్తీగా ఉండదు అని చెప్పేసి మరి పిల్లలు చాలా చక్కగా వివరించున్నారు. ఈ సందర్భంగా మరి టీచర్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. పిల్లలు కూడా ఇంత చిన్న వయసులో మరి చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా చెప్పినందుకు వారిని కూడా అభినందిస్తూ మరి పిల్లలందరూ కూడా హెల్తీ ఫుడ్కే ఉండాలి. డైలీ ఒక బనానా, ఎగ్ ఇలాంటివి ఉండాలి తప్ప కానీ ఈ కుర్కురేలు, తర్వాత పాప్కార్న్స్ ఇలాంటి వాటికి అడిక్ట్ కాకుండా ఉండాలి. మరి ఈ చిన్న వయసులో నుంచే మరి వీళ్ళకి ఆలోచన ఉన్నట్లయితే తప్పకుండా ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలు సభ ఏర్పాటు చేశారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు విజయ్ కుమార్, రమారెడ్డి, ఉమామహేష్, శ్రీధరిచారిని శాలువాతో సత్కరించారు. పాఠశాలకు నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కటకం మల్లేశం మాట్లాడుతూ మర్రిపల్లి ప్రభుత్వ పాఠశాలకు సేవలందించిన ప్రతి అధ్యాపకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాధవీలత, ఆర్ శ్రీనివాస్, సంజీవరెడ్డి, సుదర్శన్, పద్మజ, పరమేశ్వరి, శ్రీనివాస్ బాబుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినారు. ఇక్కడ మేము 14 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. సో ఇది మాకు పుట్టింటిలాగా అయిపోయింది. ఈ స్కూల్ అన్నా, ఇక్కడ స్టాఫ్ అన్నా, మా పిల్లలన్నా కూడా ప్రత్యేక అభిమానం ఏర్పడ్డది. సో ఇక్కడ నుండి వదిలి వెళ్ళడానికి చాలా బాధగా ఉంది, కానీ వృత్తిరీత్యా వేరే స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది. సో మేము వెళ్ళినందుకు ఇక్కడ ఇంత ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని సన్మానించినందుకు మా యొక్క తోటి ఉపాధ్యాయుల్ని, గ్రామస్తుల్ని మరి మర్రిపల్లి గ్రామంలో ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఈ పాఠశాలలో 2011 జూను 16 తారీఖు నాడు ఈ పాఠశాలలో వచ్చి సుదీర్ఘకాలంగా గత 13 సంవత్సరాలుగా ఇక్కడ విద్యాబోధన, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా విద్యాబోధన చేశాను. ఒక 4 ఇయర్స్ మాత్రం హెచ్ఎంఎఫ్ఏసీగా బాధ్యతలు చేయడం, తర్వాత పిల్లలకి 13 సంవత్సరాలుగా విద్యాభ్యాసాన్ని చేసే నాకు సౌభాగ్యం దొరికింది. నేను నా వృత్తిలో ఎటువంటి ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి మన హై స్కూల్ ప్రధానాధికారులు, ఇంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒడితెల రాజేశ్వరరావు ఆశయాలను కొనసాగిస్తామని పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో రాజ్యసభ మాజీ సభ్యుడు రాజేశ్వరరావు 13వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, మానకొండ్రు మాజీ శాసనసభ్యుడు ఆరపల్లి మోహన్తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రాజేశ్వరరావు సేవలను పలువురు కొనియాడారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం ఆగిపోయిన 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పండుగ సెలవులు, వారాంతపు సెలవులు దశల వారీగా అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 26,000 కనీస వేతనం చెల్లించాలని, వారిని ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపాదికన మున్సిపల్ సిబ్బందిని పెంచాలని కోరారు. ఆయన వెంట ఏఐటీసీ నాయకులు ఉన్నారు. గతంలో 2 నెలల ఏరియాస్ జీతం వేసి కడమ జీతం ఆపడం జరిగింది. ప్రధానంగా ఆగిపోయినటువంటి ఏరియాస్ జీతం కార్మికులకు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళను కార్మికులను గత ప్రభుత్వంతో ధర్నాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో ఇలా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి లక్షలాది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం చెల్లించాలి. అదేవిధంగా విధులలో మరణించిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్లకు మురికిలో వెళ్ళినటువంటి కార్మికులకు హెల్త్ కార్డులు ఇలా అనారోగ్యంతో ఎంతోమంది మృతి చెందడం జరుగుతూ ఉంది. మేము గతంలో కూడా గత ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మున్సిపాలిటీలో ఇలా దుబ్బలో ధూళిలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ ఎంపీ యూపీఎస్ స్కూల్లో ఆత్మీయ వేడుకలు సమావేశం నిర్వహించారు. హిందీ టీచర్ సబిత, తెలుగు టీచర్ ఓదెలు బదిలీపై వెళ్తుండగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నరసింహారెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మన ఊరు మన బడి అన్నటువంటి కార్యక్రమం తీసుకుంటే ఇందులో మన పాఠశాలలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి పనులు కూడా, ట్యాప్స్ కానీ, పిల్లలకు హ్యాండ్ వాష్, మరి అదేవిధంగా టాయిలెట్స్, ఇవన్నీ కూడా చాలా మంచి అయిపోయినాయి. ఇంతకుముందు పరిస్థితి వేరేలాగా ఉండే, ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా అయింది. మన పాఠశాలలో కూడా అంటే వేరే ప్రైవేట్ పాఠశాల ధీటుగా మన పాఠశాల సిద్ధమైందని చెప్పక తప్పదు. మరియు నేను ఎస్ఏ హిందీగా ఇక్కడికి వచ్చాను. మరియు మన మేడం గారి ప్రదేశంలో సబితా గారి ప్లేస్లో నేను వచ్చాను. నేను కూడా ఎస్ఏ హిందీగా ఇక్కడ ప్రమోషన్ నేను వచ్చాను. ఇంతకుముందు జెడ్పీహెచ్ఎస్ స్తంభంపల్లి పాఠశాలలో పనిచేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఆర్ఎండ్బి ఎస్సీ లక్ష్మణ్, డిఈ నాగరాజు పర్యటించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని సూచించారు. డబుల్ లేన్ రోడ్డు నిర్మాణంతో పాటు డివైడర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వారి వెంట సిబ్బంది ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University
and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.